అంటే పోతిన మహేష్ అన్నారు. పోతిన మహేష్ అసలు పార్టీ ఉండదంటున్నాడు ఏంది? ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు పార్టీ ఉండదు, జనసేన ఉండదు, అసలు ఇది పార్టీయే కదా అనే వ్యాఖ్యలు, తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన జ్యోతిష్యం తెలిస్తే ఆయన సీట్ వస్తారో ముందే తెలుసు కదా సార్. ఈ పార్టీ ఉండదు సార్. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ లైఫ్ టైం కలిసి ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రానికి అవసరం. ఇది కళ్యాణ్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాదు. ఇది జనం నెగ్గించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నాం మీ టీవీ ద్వారా. ఇది అనివార్యం. రాష్ట్రం లేకపోతే ప్రజలు అవస్థపడతారు. అక్కడ వ్యాపారాలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. అక్కడి నుంచి అందరూ సగం జనాభా ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణలో ఉన్నారు సార్. హైదరాబాద్ వచ్చేసి 10,000కి 15,000 కూడా జీతాలు తీసుకుని 8,000కి హాస్టల్ ఇచ్చి 2,000 3,000కి ఇంటికి పంపి కుటుంబాలు నాకు తెలుసు సార్. ఎంతకంటే దారుణం ఉంటుందండి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏమైంది సార్ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల? ప్రతి కూడా మనసాక్షితో ఆలోచించాలి. నాకు 10,000 ఇచ్చారు, ఎవరికి కావాలి సార్ నీ 15,000? 15,000 4 సంవత్సరాలకు 1,00,000 ఇచ్చాడు, లేకపోతే 2 లక్షలు ఇచ్చాడు సార్. కానీ ఇవాళ నీ కొడుకు ఉద్యోగం వస్తే 50,000 వస్తుంది నెలకి. మీ ఊళ్ళో ఉంటాడు, మనం కన్న తల్లి దగ్గర ఉంటాడు. ఇవాళ పరిస్థితి ఏంటి సార్? ఆంధ్రాలో 2 పిల్లలు ఉంటారు సార్ మాకు ఇంట్లో. మా అమ్మాయి ఏమో హైదరాబాద్లో వాళ్ళ భర్తతో ఉద్యోగంలో ఉంటుంది. మా అల్లుడు మా అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. మేము ఎలా బతుకుతాం సార్? మా భార్య భర్తలు ఇప్పుడు తెలియదు సార్ ఈ వయసులో. మా వయసు వస్తే మీకు అర్థం అవుతుంది. ఈ లోన్లీనెస్, ఈ బాధ ఎంతసేపు ఇద్దరు ఉంటే చాలా ఇబ్బంది అనమాట. అంటే అలాంటి ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటాను నేను. పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి, అలాంటి ఎమోషన్ ఫీల్ అవుతాం సార్. మా నాన్నకి మేము 3 చెల్లెళ్ళు, నేను ఒక కొడుకుని. ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది. ఇవాళ నాకు ఒక కొడుకు, ఒక కూతురు. నా కొడుకు టీసీఎస్లో జాబ్ అయితే మానిపించి తీసుకొచ్చాను వెనక్కి ఉండలేక. మరి అందరూ అలా అనుకుంటారు కదా. నాకంటే ఏదో తింటాకి ఉంటాకి ఉంది కాబట్టి తెచ్చుకున్నాను. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రి, నేను నిజంగా కళ్ళనీళ్ళతో చెప్తున్నాను ఈ విషయం. పిల్లలకి దూరం అయిపోయి వాళ్ళు వస్తే పండగ చేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో 15,000కి 10,000కి ఏంటంటే ఉద్యోగం లేదా పిల్లలు ఎవరని ఏదో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైనా ఎదరికి వెళ్తున్నారని మీరు చెప్పిన దాంట్లో చాలా ప్రతి కుటుంబంలో నిజం సార్. కళ్ళనీళ్ళు సార్, తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. కళ్ళనీళ్ళు వాళ్ళకి బాగలేకపోతే చెప్పుకోలేరు, హాస్పిటల్కి లేకపోతే మనకన్నా అటాచ్మెంట్ మన పిల్లలతోనే ఉంటుంది ఎక్కువ. బయట సమాజం గ్రామాలు మొత్తం బేటలు వారిపోతున్నాయి. గ్రామాలు ఎవరు యూత్ అనేవాళ్ళు లేకుండా పరిస్థితి. ఎవరున్నారు సార్? ఈ హైదరాబాద్లో వాళ్ళ మీటింగ్ మీరు కవర్ చేయండి సార్. ఎంతమంది కుర్రోళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ లో మొత్తం? అసలు 25,000-30,000 మా కాన్స్టిట్యూన్సీ ఉంటారు సార్. ఇక్కడ 25,000-30,000 అందరూ రారు, కానీ 25,000-30,000 ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు సార్ మా కాన్స్టిట్యూన్సీ. అందరూ ఎవరు అడిగినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉద్యోగం, సాఫ్ట్వేర్, పార్ట్ టైం. మరి అలాంటి ఆంధ్ర రాష్ట్రం పాడైపోతుంటే నేను పార్టీ మారాలి. నాకు స్వార్థం ఏంటి సార్? నెక్స్ట్ జనరేషన్కి ఏమిద్దాం మనం? మీ పోరాటం ఎందుకు సార్? మీ స్వార్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి మీకు ఏమన్నా మీరు వెళ్తే మీకు డబ్బులు ఇస్తాడు, రాష్ట్రం బాగుండాలి అంతే కదా. భవిష్యత్తు మేము ఆశించకుండా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి మనం. డెఫినెట్గా మంచి చేయాలి. కళ్యాణ్ గారు ఏదైతే మంచి చేస్తున్నారు అదే మేము చేస్తాం తప్ప మా స్వార్థం కోసం లైఫ్లో ఎప్పుడైనా మీరు మళ్ళీ కూర్చుంటాను నేను ఎమ్మెల్యే అయితే దేవుడి దయ వల్ల మళ్ళీ మీరు ఓపెన్గా అడగండి, మీరు డబ్బు తీసుకుంటున్నారా, మీరు ఏం చేస్తున్నారు. మా ఊరిని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీ కానీ కాన్స్టిట్యున్సీగా చేస్తాం. ఎవడ అవినీతి అధికారులు ఎవరిని అక్కడ పనిచేయను. ఇప్పుడు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కట్టాలి, లేకపోతే ఇమీడియట్ ట్రాన్స్ఫర్. అలాంటి కమిషనర్ ఉంటే ఆ ఊరు డెవలప్మెంట్ మీద ఉండాలి తప్ప డబ్బు మీద ఆశ ఉన్న దగ్గర చేసుకోండి. వాళ్ళందరూ ఎంపీ చేసి ఉంచుకున్నాం మేము.